హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఓకే, సో ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోగలరు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు రీడింగ్ సిచ్యువేషన్ ఏంటి అంటే, మీ పర్సన్ని మీరు ఎంత ఇష్టపడి ఎంత నమ్మి మీ లైఫ్లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఈ పర్సన్ కోసం, కానీ అర్థం చేసుకోకుండా మీ మీదనే నిందలు వేసి బాధ పెట్టి వెళ్ళిపోయిన మీ పర్సన్ మీ విషయంలో ఇప్పుడు గిల్ట్ ఫీల్ ఉందా లేదా, తప్పు చేసిన ఫీలింగ్ ఉందా లేదా, అండ్ ఏం ఆలోచిస్తున్నారు మీ విషయంలో మీ పర్సన్. ఓకే, సో ఈరోజు ఈ రీడింగ్ అయితే చూద్దాం. సో రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ అండ్ సిచ్యువేషన్ అంతా ఒకసారి గుర్తు చేసుకోండి. అండ్ అలాగే ఈ రీడింగ్ మీకోసమే అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి. ఓకే, సో ఏస్ ఆఫ్ స్వోర్డ్స్, సో ఇది జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్, లవ్ రీడింగ్ అండి. మీరున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది, పాయింట్స్ కనుక మ్యాచ్ అయితే. ఓకే, అండ్ చూసే వాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ రీడింగ్, ఫీమేల్స్ అయితే ఇది మేల్ రీడింగ్. ఈ విధంగా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో 4 ఆఫ్ వాండ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ పర్సన్కి కర్మ అనేది టర్న్ అవ్వబోతుందండి, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి. సో 10 ఆఫ్ కప్స్, టైం అనేది మీ పర్సన్ వైపు తిరుగుతుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు మీకు బ్యాడ్ టైం నడిచేది ఇప్పుడు మీ పర్సన్ వైపు టర్న్ అవ్వబోతుంది. ది హెర్మిట్, and the lovers. సో మీ పర్సన్ మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా, గిల్ట్ ఫీలింగ్ ఉందా లేదా. సో 4 ఆఫ్ కప్స్, సో 10 ఆఫ్ వాండ్స్, so judgment, so 7 of swords, so 2 of cups, and queen of swords, and 8 of wands, and the chariot. సో ఇది జనరల్ రీడింగ్ అండి, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇక్కడ పలానా రాశుల వాళ్ళే చూడాలి అలా ఏం లేదు. ఓకే, సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ వైపుకి కర్మ అనేది టర్న్ అవ్వబోతుందండి. ఇన్నాళ్ళు మీ వైపే ఉంది, మీకే బ్యాడ్ డేస్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ రాకపోవడము, ఆలోచనల నుంచి తప్పుకోకపోవడము, డిప్రెషన్ అవ్వడము, టెన్షన్ తీసుకోవడము. సో ఇలాంటి విషయాల్లో మీరు ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నటువంటి వాళ్ళు, ఎక్కడ పని అక్కడే ఆగిపోయేది. మీకు ఇప్పటి వరకు ఏ మిస్టేక్ చేయకపోయినా కూడా మేము ఎందుకు ఇంతగా బాధ అనుభవిస్తున్నాము అన్న ఫీలింగ్స్ అయితే చాలా మందికి ఉన్నాయి. సో మోసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాగానే ఉంటున్నారు, బట్ ఏమి చెయ్యని మాకెందుకు ఈ బాధ అన్నట్టుగా మీకు ఇన్నాళ్ళు అనిపించింది. సో ఇక్కడ కర్మ అనేది మీకు ఎండింగ్కి వస్తుందండి. ఓకే, సో కర్మ అనేది ఒక ఎండింగ్కి తీసుకువస్తుంది మీకు. సో యూనివర్స్ కూడా మీ వైపు ఆలోచిస్తున్నారు. ఓకే, యూనివర్స్ కూడా మీ వైపు ఆలోచిస్తున్నారు. టైం అనేది మీకు మంచి టైం అనేది స్టార్ట్ అవబోతుంది. ఓకే, మీరు ఇప్పటి వరకు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేశారో అది ఎండింగ్కి వచ్చేసింది.
సో కమింగ్ డేస్లో ఇంకంతా మీకు మంచి జరుగుతుంది అని తెలపడానికి సంకేతమే ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే, సో ఇది మీ పర్సన్ రీడింగ్లో వచ్చింది కాబట్టి మీ పర్సన్ వైపుకి కర్మ అనేది టర్న్ అవబోతుంది. సో ఇప్పటి వరకు మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ఇక మీదట మీ పర్సన్ కర్మ అనేది ఫేస్ చేయబోతున్నారు మీ విషయంలో. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ మీరు మీ పర్సన్ చాలా లవ్ చేశారు, నమ్మారు, ఇష్టపడ్డారు, ఫినాన్షియల్లీ లాస్ అయ్యారు మీ పర్సన్ కోసము, అండ్ మెంటల్లీ స్ట్రెస్ అయ్యారు ఎక్కువగా, ఫిజికల్లీ చాలా టెన్షన్ పడ్డారు. అన్ని విధాలుగా మీ పర్సన్ని మీరు మీ పర్సన్ కోసమే కదా అన్నట్టుగా ప్రతి ఒక్కటి చేశారు. వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మారు, వాళ్ళు ఏం చెప్తే అది వినుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు. బట్ చివరికి మీ పర్సన్కి మీరు చెడ్డవాళ్ళు అయిపోయారు. ఓకే, సో ఎన్ని చేసినా కూడా ఇంకా మీ పర్సను మిమ్మల్ని కనీసం ఒక పాజిటివ్, ఒక మంచి ఫ్రెండ్ లాగా కూడా మిమ్మల్ని ట్రీట్ చేయట్లేదు. సో మీ మీదనే నిందలు వేయడం, మీ గురించి నెగిటివ్గా చెప్పుకోవడం, మీ ముందు ఒకలాగా, మీ వెనకలో ఒకలాగా, ఫ్రెండ్స్తో ఒకలాగా, ఫ్యామిలీతో ఒకలాగా, మీతో ఒకలాగా నటించడం. సో ఇక్కడ చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుందండి ఇక్కడ. సో చాలా వరకు ఇక్కడ రిలేషన్షిప్స్ పాజిటివ్గా లేవు, నెగిటివిటీ. సో మీరు ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తున్నారు, మీరు లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తున్నారు. చాలా ఇష్టం ఉన్నట్టుగా కొంతమంది బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ, కానీ వెనకల చీటింగ్ అనేది నడుస్తూనే ఉంది. సో ఇక్కడ లవర్స్ కావచ్చు, మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, ఎవరైనా సరే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే ప్రతి ఒక్కరికి రీడింగ్ వర్తిస్తుందండి. సో చాలా వరకు ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్స్ అంత లాయల్గా అయితే లేరు మీ విషయంలో. ఇక్కడ చీటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ మీ పర్సన్స్ మీ నుంచి దూరం అయ్యారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పకుండా మీకు దూరం అయినట్లయితే ఇక్కడ మీ పర్సన్స్ ఏదో ఒక నింద వేసి లేకపోతే ఏదో ఒక తప్పు చూపించి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ తప్పు మీది కాదు, ఇక్కడ తప్పు మీది కాదు. ఓకే, ఎందుకంటే కావాలనే వాళ్ళు ఇంటెన్షన్గానే చేశారు. ఇప్పుడు మీ నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు కారణం దొరుకుతుందా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటారు మీ పర్సన్. ఆ కారణం దొరకగానే అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే కారణం కావాలి వాళ్ళకి. సో అప్పటికి మీరు ఏం చేసినా కూడా అది మీ పర్సన్కి తప్పులాగే అనిపిస్తుంది. ఇన్ కేసు వేరే ఫ్రెండ్స్తో మాట్లాడినా కూడా ఏదో తప్పుగా అర్థం చేసుకొని నాకు ఇష్టం లేకుండా వాళ్ళతో మాట్లాడుతున్నాం, వీళ్ళతో మాట్లాడుతున్నాం అని చెప్పి వెళ్ళిపోవడం. ఓకే, సో ఇలాంటి పనులు నాకు ఇష్టం లేదు, అయినా నువ్వు చేస్తున్నావు అంటే నేను నీకు రెస్పెక్ట్ లేకపోవడం. సో ఈ విధమైనటువంటి మాటలు చెప్పి దూరం అవుతూ ఉంటారు. కానీ మీరేమనుకుంటారు, వాళ్ళకి నచ్చని పని చేయడం వల్లే మా పర్సన్ మా నుంచి దూరం అయిపోయారేమో, సో నాదే మిస్టేక్ ఉందేమో. సో ఇలాంటి ఆలోచనలు మీకు కలిగించేలా చేశారు. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు దూరం అవ్వాలని అనుకున్నప్పుడు వాళ్ళు చిన్న కారణంకి వెళ్ళిపోతారు, పెద్ద కారణంకి వెళ్ళిపోతారు. ఇక్కడ మెయిన్ టార్గెట్ వెళ్ళిపోవడం. ఓకే, సో అలా వెళ్ళిపోవాలని వాళ్ళు మెంటల్గా డిసైడ్ అయినప్పుడు ఏవైనా చెప్తారు. బట్ మీ పర్సన్ మీ వల్లే వెళ్ళిపోయారు, మేమే వాళ్ళకి నచ్చని పనులు చేసాము. సో ఇలాంటి మైండ్ సెట్ అనేది కొంచెం తీసేయండి మీరు. ఓకే, ఇన్ కేస్ వాళ్ళు ఉండాలి అనుకుంటే తప్పకుండా మీతో ఉంటారు, మీరు తప్పు చేసినా సరే ఉంటారు. అది ట్రూ లవ్కి ఉన్నటువంటి పవర్. ఓకే, మీరు కావాలి, మీతో ఉండాలి, మీతో స్టేబుల్గా ఉండాలి, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండాలి అని మీ పర్సన్స్ మీతో అనుకుంటే మీరు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా ఉంటారండి. అది ట్రూ లవ్. ఎందుకంటే ఒక క్షమాపణ, ఒక ఎక్స్క్యూజ్ అనేది ఉంటుంది. రిలేషన్షిప్ అన్నాక మిస్టేక్స్ జరుగుతాయి. వాళ్ళు మీతో ఉండాలి అనుకుంటే వాళ్ళు ప్రతిదానికి మీ తప్పులు క్షమిస్తారు. చిన్న కారణంకి అసలు కారణమే లేకుండా వెళ్ళిపోతూ ఉన్నారుగా. ఇక్కడ మీ పర్సన్స్ టైం కోసం ఎదురు చూస్తున్నారండి. టైం దొరికితే చాలు మీ పర్సన్స్ మీ నుంచి దూరం అయిపోవడానికే చూస్తున్నారు. సో ఇక్కడ అదే 7 of Swords అదే చెప్తుంది. ఇక్కడ లాయల్ లేదు. ఇక్కడ మీ పర్సన్ చీటింగ్ ఎనర్జీ, డబుల్ డేటింగ్, అంటే వేరే వాళ్ళతో కనెక్షన్ ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్స్కి వేరే వాళ్ళతో కనెక్షన్స్ ఉన్నప్పుడు ఇక్కడ మీతోనూ మాట్లాడుతూ ఉంటారు, అక్కడ వేరే వాళ్ళతోనూ కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ 3 years 4 years నుంచి మీరు మీ పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్నారనుకోండి, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, లేకపోతే ఫినాన్షియల్గా మీరు మీ పర్సన్కి హెల్ప్ చేయకపోవడము, సో ఈ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్వి వాళ్ళు చాలా మైండ్కి వేసేసుకుంటారు. సో స్టార్టింగ్లో మీ రిలేషన్షిప్ ఇలా లేదు. సో రాను మీ పర్సన్కి మీకు మధ్య డిస్టెన్స్, కాల్స్ తగ్గిపోవడము, మెసేజెస్ చేసుకోకపోవడము, అండ్ బ్లాక్ చేసే 2-3 days అయినా కూడా మీ సైడ్ నుంచి మీరే మెసేజ్ చేయాలి, మీ సైడ్ నుంచి మీరే ఎఫర్ట్స్ పెట్టి ఆ రిలేషన్షిప్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. స్టార్టింగ్లో మీ పర్సన్కి మీకు ఈక్వల్గా ఉండేది, బట్ ఇప్పుడు ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఎఫర్ట్స్ పెడుతున్నారు ఇక్కడ రిలేషన్షిప్ విషయంలో, మీ పర్సన్ను మీరు. ఓకే, ఇక్కడ మీ పర్సన్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మీ పర్సన్ నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగట్లేదు.
ఇక్కడ మీ పర్సన్స్ చాలా వరకు చీటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఈ పర్సన్స్ డే బై డే లవ్ తగ్గిపోతుంది అండ్ మాటలు తగ్గిపోతున్నాయి, కాల్స్ తగ్గిపోతున్నాయి, మెసేజ్కి రిప్లై ఇవ్వడం తగ్గిపోయింది అని మీరు కనుక మీ పర్సన్ నుంచి అలాంటి ఎనర్జీస్ కనుక ఫేస్ చేస్తున్నట్లయితే ఇక్కడ మీ పర్సన్ వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నారు. కానీ మీ పర్సన్కి ఈ మధ్య కాలంలో మీరు కన్నా వాళ్ళు బెటర్గా అనిపించింది అనుకోండి, అప్పుడు వాళ్ళతో మూవ్ ఆన్ అవ్వడానికి చూస్తారు. కాబట్టి ఇక్కడ ఏదో ఒక కారణం తీసుకొని ఇక్కడ మీ నుంచి దూరం అవ్వడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. మీ నుంచి తప్పు దొరికితే చాలు, ఏదో ఒకటి తప్పు చూపించి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఇప్పుడు సడన్గా మీ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతే మీరు ఏమనుకుంటారు, మీ పర్సన్ మోసం చేశారు, చీట్ చేశారు, మీ పర్సన్ మీద రివెంజ్ తీసుకోవడము, లేకపోతే మీరు బాధపడడము, లేకపోతే నెగిటివ్గా స్ప్రెడ్ చేయడము, ఏదో ఒకటి చేస్తారు. సో ఇలాంటివన్నీ జరుగుతాయని ముందే ఊహించి వాళ్ళు మీ మీద ఏదో ఒక తప్పు, ఏదో ఒక నింద చూపించి వెళ్ళిపోవడానికైతే సిద్ధమవుతారు. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ మ్యారీడ్ కపుల్స్, మ్యారేజ్ అయిన వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఇక్కడ మీ పర్సను మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కటైపోయి మిమ్మల్ని టార్గెట్ చేసి ఇక్కడ డివోర్స్ వరకు మీ పర్సన్ని ఎక్కువగా రెచ్చగొట్టడం, ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసి లేనిపోని మాటలు చెప్పి డివోర్స్ వరకు మీ పర్సన్ని తీసుకెళ్ళడం. లవ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళ లైఫ్ కూడా సరిగ్గా లేదు, మీ పర్సన్స్ కూడా సరిగ్గా లేరు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం లైఫ్ టైం హ్యాపీగా, లైఫ్ టైం పర్సన్స్లో చేంజెస్ రావు అని అర్థం కాదు. ఓకే, సో ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు వీళ్ళ పర్సన్స్ దగ్గర నుంచి. వాళ్ళు కూడా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారు. సో అన్ని విధాలుగా ఇక్కడ లవర్స్ కావచ్చు, మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏ పర్సన్ అంత జెన్యున్గా, అంత లాయల్గా, అంత హానెస్టీగా ఉండరు. ఇక్కడ మీరు మాత్రమే చాలా బ్లైండ్గా నమ్మేస్తున్నారు అందరినీ, మీరు మాత్రమే చాలా హానెస్ట్గా మీకు మీరుగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు మీరు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ముందు చాలా బ్లైండ్గా వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరిని నమ్మేసేయడము, ప్రతి ఒక్కరిని నమ్మడము, ప్రతి ఒక్కరు ఏది అడిగినా చేసేయడము, హెల్ప్ విషయంలో. సో ప్రతి విషయంలో మీరు అందరికీ ముందుగా ఉండి సపోర్ట్ చేయడము అన్నీ చేశారు మీరు. కానీ ఇక్కడ మీ పర్సన్స్ అది అర్థం చేసుకోరు. ఎందుకంటే మిమ్మల్ని చాలా ఈజీగా తీసుకున్నారు మీ పర్సన్స్ మిమ్మల్ని. అంటే మీ ఫీలింగ్స్కి, మీ ఎమోషన్స్కి ఏ వాల్యూనే లేదు ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఫ్యామిలీ మెంబర్, ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ అయితే ఫ్యామిలీ మెంబర్స్లో జాయిన్ అయ్యి మిమ్మల్ని సపరేట్ చేసి వాళ్ళ మాటలకి ఎక్కువగా నమ్మి వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తూ మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు ఎలాంటి డిసిజన్స్ కూడా తీసుకోలేకుండా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్స్ విషయంలో. ఎందుకు అంటే మీరు మీ పర్సన్ని నమ్మి వచ్చారు, ఫ్యామిలీని వదులుకున్నారు. ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ అయితే ఫ్యామిలీని వదులుకున్నారు, ఫ్రెండ్స్ని వదులుకున్నారు, ప్రతి ఒక్కటి దూరం చేసుకున్నారు, జాబ్ని వదులుకున్నారు, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ని పోగొట్టుకున్నారు. ఇవన్నీ మీ పర్సన్స్ కోసమే మీరు చేశారు. కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఏ విధంగా కూడా ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా చేయకూడదు. మీరు స్ట్రాంగ్ ఉండకూడదు, ఏ విషయంలోనూ మీరు స్ట్రాంగ్ ఉండకూడదు. మీ ఎనర్జీస్ ఎప్పుడైతే డౌన్ అవుతాయో వాళ్ళు చేసే ప్రతి పని వాళ్ళకి సక్సెస్ అవ్వాలి. మీరు ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, వాళ్ళ పనులకి ఆటంకం. ఎందుకంటే మీకు బయట నాలెడ్జ్ తెలియకూడదు, ఫినాన్షియల్గా మీరు సెట్ అవ్వకూడదు, అండ్ మీకు ఏ సపోర్టు ఉండకూడదు, మీరు ఎవరితోనూ ఏ విషయాలు షేర్ చేయకూడదు, మీకు ఎవరు సలహాలు ఇవ్వకూడదు. సో ఇలాంటి విషయంలోనే ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ముందే ఊహించుకొని మీకు ఎక్కువగా ఫోన్లు మాట్లాడనివ్వరు ఎవరితోనూ, అండ్ ప్రతిదీ రిస్ట్రిక్షన్ చేస్తూ ఉంటారు. అండ్ ఫ్యామిలీని ఎక్కువగా కలవనివ్వరు, ఫ్యామిలీ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళనివ్వరు. ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు మీ పర్సన్స్. ఇదంతా వాంటెడ్గానే జరుగుతుంది, ఇది మీకు అర్థం కాదు. సో ఇవన్నీ వాంటెడ్గానే మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, ఇలాంటివి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, మీ అంతటా మీరే ఏదో ఒకటి నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళు చాలా ఘోరంగా మీతో బిహేవ్ చేస్తూ ఉంటారు. డే బై డే మీరు ఎంత అడ్జస్ట్ అయినా కూడా ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు వాళ్ళు. మీరు అడ్జస్ట్ అయ్యే కొద్దీ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ మీరు సిచ్యువేషను. సో ఇక్కడ మీ పర్సన్
ఇక్కడ మీ పర్సన్ రీడింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చాలా వరకు మీ పర్సన్స్ లాయల్గా లేరు అండ్ చీటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ ఇంకొంతమందికి ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ పర్సన్స్ మీకు దూరమైనట్టు కనిపిస్తుంది. ఫ్యామిలీ ఎలా చెప్తే అలా వినాలి. మీ పర్సన్ లైఫ్ అనేది వాళ్ళ ఫ్యామిలీ చేతిలో పెట్టేశారు వీళ్ళు, కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే అలా అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కూడా ఇక్కడ మీ పర్సన్స్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారండి. ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్పాలో తెలీదు, మీకేం సమాధానం చెప్పాలో తెలీదు. సో ఇద్దరి మధ్య కొంచెం సతమతం అయితే అయిపోతున్నారు. ఇక్కడ మీ పర్సన్ చాలా సైలెంట్ అయిపోయారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అండ్ బాధ్యతలు కూడా బాగా ఎక్కువైపోయాయి మీ పర్సన్స్కి. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ వరకు అయితే మీతో ఎక్స్పెక్ట్ చేశారండి వీళ్ళు. ఒక మంచి చాలా లవ్ చేశారు, స్టార్టింగ్లో చాలా ఇష్టపడ్డారు, లాంగ్ టర్మ్ వరకు వెళ్తుంది, లాంగ్ టర్మ్ వరకు కలిసి హ్యాపీగా ఉండాలి, ఎన్నో మాటలు అనుకున్నారు, ప్రామిసెస్ చేసుకున్నారు మీరు మీ పర్సన్తో. కానీ అవన్నీ ఒక్కసారిగా వెళ్ళిపోయాయి, అవన్నీ ఒక్కసారిగా కనిపించలేదు మీ పర్సన్కి. ఓకే? సో ఇక్కడ మీ పర్సన్కి మీరు ఎంత ఇష్టం చూపించినా కూడా అది వాళ్ళు తీసుకోలేకపోయారు, అది వాళ్ళ దురదృష్టం. ఇక్కడ మీ పర్సన్కి మీరు చాలా లవ్ చూపించారు, చాలా కేర్ చేశారు, ప్రతి విషయంలోనే మీరు సపోర్ట్ చేశారు, అన్నిట్లోనే మీ పర్సన్కి మీద మీకు ఎలాంటి స్వార్థం అనేది లేకుండా మీ పర్సన్కి అయితే మీరు ఇచ్చారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీరు చాలా సాక్రిఫైసెస్ చేశారు మీ పర్సన్ కోసము, చాలా చేశారు మీ పర్సన్ కోసం మీరు. ఇక్కడ మీ పర్సన్స్ మీ లవ్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు. ఎంత గ్రాంటెడ్గా అంటే కనీసం మీరు బాధపడుతున్నా, మీరు కళ్ళలో నీరు పెట్టుకుంటున్నా, ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా వీళ్ళు కనీసము ఏంటి అని కూడా అడగనంతగా వీళ్ళు చేంజ్ అయిపోయారు మీ విషయంలో. మీ సైడ్ నుంచి మీ పర్సన్కి మీరు అన్నీ ఇచ్చారు, కానీ ఇక్కడ మీ పర్సన్ అది రిసీవ్ చేసుకోలేకపోయారు. ఇక్కడ కేవలం నెగ్లెక్ట్ ఎక్కువగా ఉంది మీ పర్సన్కి, కేర్లెస్. మీరంటే అస్సలు లెక్కలేకపోవడం, రెస్పెక్ట్ అనేది అస్సలకే లేదు, మీరంటే ఒక వాల్యూ లేదు, మీ మాటలంటే అస్సలు కేర్ లేదు. సో దీనివల్లనే మీ పర్సన్స్ మీకు ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేశారు. బట్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా అంటే ప్రజెంట్ అయితే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, బాధ్యతలు ఎక్కువైపోయాయి. ఫ్యామిలీలో ఏవైతే ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయో, ఏం ప్రాబ్లం వచ్చినా కూడా సో నేను ఏదో మిస్టేక్ చేసి ఉంటాను, అందుకే నేను ఇలా అనుభవిస్తున్నాను, అలాంటి ఫీలింగ్స్లోకి అయితే వస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీ పర్సన్కి మీరు బాగా గుర్తొస్తున్నారు. మిమ్మల్ని ఎంత బాధ పెట్టుంటే నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటాను అన్న గిల్ట్ ఫీలింగ్ అయితే ఉంది మీ పర్సన్కి. ఈ మధ్య స్టార్ట్ అయ్యింది అది. ఓకే? అండ్ ఇంకా ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఏదైనా ఇష్యూస్, ఇప్పుడు మీకు మీ పర్సన్కి మధ్య కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉంటే ఇక్కడ ఇష్యూస్ రావు. ఇక్కడ మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేయడానికే సిద్ధంగా లేరు. ఇక్కడ మీ పర్సన్స్ మీకు కమ్యూనికేషన్ చేయడానికే సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న గొడవ జరిగింది అంటే బ్లాక్ చేసుకోవడము, ఇంకా మాట్లాడకుండా సైలెంట్ అయిపోవడమే జరుగుతుంది. కానీ కావాలి మీ పర్సన్ అనుకుంటే మీతో మాట్లాడి మీ మైండ్లో ఏవైనా డౌట్స్ ఉంటే వాటిని క్లియర్ చేసేసి మళ్ళీ రిలేషన్షిప్ రీకనెక్ట్ అవ్వాలన్న ఆలోచనలో ఉంటే డైరెక్ట్ కూర్చొని మాట్లాడుకొని ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలి. బట్ ఇక్కడ మీ పర్సన్స్ అలా లేరు, జస్ట్ హైడ్ అయిపోవడం అక్కడ నుంచి, ఇలాంటివే జరుగుతూ ఉన్నాయి. ఓకే? సో ఒక క్లియర్ కమ్యూనికేషన్ అనేది లేదు మీకు మీ పర్సన్కి మధ్య. ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగింది అంటే ఇక్కడ అంటే మీ మాట ఏంటి నేను వినేది, నేనే అన్నట్టు అహంకారం అయితే ఇక్కడ ఈగో ఉంది. ఇక్కడ చాలా వరకు చాలా ఈగో ఉంది అండ్ చాలా డామినేషన్ పర్సనాలిటీ. ఓకే? సో ఇక్కడ ఫీమేల్స్లో కూడా ఎక్కువగా డామినేషన్ పర్సన్స్ ఉన్నారండి. మేల్స్ ఉన్నారు, ఫీమేల్స్లో కూడా ఉన్నారు. ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని. అంటే వాళ్ళ మాటే నెగ్గాలి, వాళ్ళ మాటే వినాలి, వాళ్ళదే పై చేయి అన్నట్టుగా ఇక్కడ డామినేట్ చేస్తూ ఉంటారు ఇష్యూస్లో. ఓకే? సో ఇక్కడ మీ పర్సన్స్కి కొంచెం మనీ మైండెడ్ కూడా ఉంది. డబ్బు అంటే చాలా ఇష్టం మీ పర్సన్స్కి. ఓకే? ఇన్ కేసు మీ పర్సన్ మైండ్ సెట్ ఎలాంటిదంటే కొంచెం ఫినాన్షియల్ వైజ్ చాలా ఎక్కువగా కేర్ఫుల్గా ఉంటారు. అండ్ వాళ్ళకి వచ్చే పర్సన్స్ కూడా ఫినాన్షియల్లీ బాగా స్ట్రాంగ్ ఉండాలి కోరుకునేటువంటి మీ పర్సన్స్. ఇక్కడ మీ సైడ్ నుంచి ఫినాన్షియల్గా కావచ్చు అండ్ అన్ని విధాలుగా కూడా మీ పర్సన్స్కి కొంచెం తక్కువైనా కూడా మళ్ళీ లీవ్ చేయడానికే చూస్తారు. సో ఇక్కడ మీ పర్సన్స్ ఏంటి అంటే మీ పర్సన్ ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మిమ్మల్ని కనుక ఇంట్రొడ్యూస్ చేసి ఉండవచ్చు. సో అక్కడ వాళ్ళు ఏదైనా సంథింగ్ అలా ఉంది, ఇలా ఉంది, ఏమంత సూట్ కాలేదు
అవసరమా, నువ్వేంటి, నీ ఆలోచనలు ఏంటి, ఇంకా బెటర్ వాళ్ళు వస్తారేమో అని ఇలాంటి మాటలు చెప్పారనుకోండి, మీ పర్సన్ మైండ్ ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది. అంటే ఇక్కడ మీ పర్సను ఎక్కువగా బయట వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నారు. ఇక్కడ మీ పర్సన్కి నచ్చాల్సిన అవసరం లేదు, ఇక్కడ బయట వాళ్ళకి నచ్చాలి మీ పర్సన్కి. అంటే చూసే ప్రతి ఒక్కరూ మీ పర్సన్ని మెచ్చుకోవాలి. ఓకే, మీ పర్సన్ ఆలోచనలు, మీ పర్సన్కి వచ్చేటువంటి పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి మాత్రమే కాదు, బయట ప్రపంచానికి మొత్తం నచ్చాలి మీరు. అప్పుడే మీ పర్సన్ ముందు స్టెప్ వేస్తారు. మీలో కొంచెం నెగిటివిటీ అండ్ కొంచెం మైనస్లు ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఆలోచనలో పడిపోతారు, ఈ రిలేషన్షిప్ నాకు కరెక్ట్ కాదు అన్నట్టుగా వెళ్ళిపోవడం. ఓకే, ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరు సలహా ఇచ్చినా కూడా వీళ్ళు తీసుకుంటారండి. మీరు ఇంతగా చూపించినటువంటి లవ్ లేదు, ఇక్కడ మీరు చేసినటువంటి సాక్రిఫైసెస్ ఏవి ఉన్నాయో, మీరు ఎంతో సపోర్ట్ చేశారు, ఎంతో మదర్ లవ్ ఇచ్చారు, ఎన్ని చేసినా కూడా మీ పర్సన్కి గుర్తుకు లేదు. కానీ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని మిమ్మల్ని నెగిటివ్గా తీసుకోవడం, మిమ్మల్ని వదిలేయడం అనేది కరెక్ట్ కాదు అసలు. మీరు మీ పర్సన్ని చాలా నమ్మారు, అంటే మీకు కూడా ఆప్షన్స్ ఉండొచ్చు, కానీ మీరు ఒక కమిట్మెంట్, మీ పర్సన్కి మీరు కమిట్ అయ్యి ఉన్నారు. మీ పర్సనే మా లైఫ్కి అన్నట్టుగా మీరు చాలా వరకు కమిట్ అయి ఉన్నారు. కాబట్టి వచ్చిన ఆప్షన్స్ అన్నిటిని మీరు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ లవ్ మీ పర్సన్తోనే అనుకున్నారు మీరు, మీకు అవకాశాలు లేక కాదు. కానీ ఇక్కడ మీ పర్సన్ ఎక్కువ ఈజీగా తీసుకుంటున్నది అదే. మీకు మీ పర్సన్సే, ఇంకా మీరు ఎవరిని ఇంకా ఆ స్టేజ్లో చూడలేరు. ఇలాంటి మాటలు, ఇలాంటి మనస్తత్వం ఉంది కాబట్టి మీకు వాళ్ళు అంత ఈజీగా తీసుకున్నారు, అంత అలుసుగా చూసారండి మిమ్మల్ని. ఇక్కడే మీరు చేస్తున్నది మిస్టేక్. ఇక్కడ వాళ్ళు చాలా వరకు ఎక్స్ప్రెస్ చెయ్యరు, వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటలు కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చెయ్యరు. కానీ ఇక్కడ మీరు ఎక్స్ప్రెస్డ్, ప్రతిదీ చెప్తూ ఉంటారు. మీ పర్సన్ అంటే ఎంత ఇష్టమో చెప్తారు, ఫ్యూచర్లో ఎలాంటి ఆలోచనలు చేయాలో చెప్తారు, లైఫ్ గురించి ప్రతి ఒక్కటి, మీకు వచ్చినటువంటి ప్రతి డ్రీమ్ గురించి మీ పర్సన్కి మీరు షేర్ చేస్తారు, షేర్ చేయాలనుకుంటారు. కానీ ఇక్కడ మీ పర్సన్కి అది అవన్నీ ఇంట్రెస్ట్ ఉండవు. మీరు గమనించండి, ఇన్ కేస్ రిలేషన్షిప్లో కనుక ఉన్నట్లయితే మీరు ఏదైనా చెప్పడానికి వస్తూ ఉంటే ఇక్కడ మీ పర్సన్స్ వినడానికి అంత ఇంట్రెస్ట్ పెట్టరు. మొహం తిప్పేసుకోవడం, లేకపోతే వేరే టాపిక్ మాట్లాడడం, మీరు మాట్లాడుతుంటే వేరే టాపిక్ మాట్లాడడం. ఓకే, సో ఇలాంటివి అయితే కనిపిస్తున్నాయండి. ఇక్కడ మీ పర్సన్కి చాలా వరకు ఇంట్రెస్ట్ లేదు, చీటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది, వెనకాల వేరే కనెక్షన్ ఏదో నడుస్తుంది. సో దీనివల్లనే మీ కనెక్షన్, ఇన్ కేస్ మీకు మీ పర్సన్కి మధ్య బ్రేకప్ అయి ఉన్నట్లయితే, ఎందుకు అంటే మెయిన్ కారణం థర్డ్ పార్టీ రిలేషన్షిప్, అదర్ రిలేషన్షిప్స్లో అయితే ఉన్నారు. అండ్ ఇంకొకటి ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ అయితే ఫ్యామిలీ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారు. అండ్ డివోర్స్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు కూడా చేస్తున్నారు వాళ్ళు. ఓకే, విడాకుల వరకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే చేస్తున్నారు. ఎవరైతే చూస్తున్నారో ఇక్కడ బ్రేకప్లో ఉన్నారు, మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ మీతో లేరు. ఓకే, చాలా ఇయర్స్ నుంచి మీరు దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ రిలేషన్షిప్ మళ్ళీ రీకనెక్ట్ అవుతుందేమో అన్న ఆశతో ఇంకా ఎదురు చూస్తున్నారు చాలామంది ఇక్కడ. బట్ అది కొంతమందికి రీయూనియన్స్ అయితే పాసిబిలిటీ ఉందండి. ఓకే, సో ఇక్కడ 1 year 2 years 3 years నుంచి కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే, అండ్ బ్రేకప్లో ఉన్నారు, చాలా స్ట్రెస్ అయితే అవుతున్నారు. ఇక్కడ మీ పర్సన్స్ చేసినటువంటి చీటింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీరు బాగా నమ్మారు, ఇలా జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మీ పర్సన్ని ఈ నెగిటివ్ పర్సన్గా చూడడం అనేది మీకు అదొక వింత. అంతగా నమ్మారు మీ పర్సన్ని, మీరు అంతగా నమ్మారు కాబట్టి ఇప్పుడు ఇంతగా బాధపడుతున్నారు. అండ్ ఇప్పటికీ స్టిల్ మీ పర్సన్ కాకుండా మీరు వేరే వాళ్ళని ఇమాజినేషన్ కూడా చేసుకోవట్లేదు. ఎవరిని నమ్మేది వద్దు, ఏ రిలేషన్షిప్లోకి వెళ్ళేది వద్దు, మోసపోవడం అస్సలకే వద్దు అని చాలా వరకు కొంతమంది సైలెంట్ అయిపోతున్నారు. ఏ రిలేషన్షిప్లోకి ఇంట్రెస్ట్ లేదు చాలా వరకు. ఓకే, సో ఇక్కడ చాలా వరకు కొంతమందికి డివైన్ కనెక్షన్ కూడా ఉందండి. ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఒక కనెక్షన్ ఏర్పడింది, ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య పరిచయం ఏర్పడింది అంటే అది ఒక డివైన్ కనెక్షన్ అండి. ఓకే, ఇది మీకు రాసి పెట్టుంది కాబట్టి ఇక్కడ మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారు. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ మీ పర్సన్ నుంచి మీరు దూరం అయ్యారు అంటే అది ఒక కార్మిక్ రిలేషన్షిప్లా, కార్మిక్ లెసన్ అంతే. ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య రియూనియన్ అయితే పాసిబిలిటీ ఉంది, బట్ చాలా తక్కువ మందికండి.
ఎందుకంటే ఇక్కడ మీరు చాలా బ్రేక్ చేసుకొని ఉన్నారు, చాలా ఇయర్స్ నుంచి మీరు దూరంగా ఉంటున్నారు కాబట్టి అక్కడ మీ పర్సన్స్కి కూడా వేరే వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, థర్డ్ పార్టీ కనెక్షన్లో ఉన్నారు కాబట్టి సో ఇంకా మళ్ళీ రిటర్న్ వాళ్ళు వస్తారని అనుకోకండి చాలా. ఎందుకంటే వేరే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ తిరిగి రారు, వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చి ఉంటారు అండ్ వాళ్ళకి కమిట్ అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా మళ్ళీ రిటర్న్ వస్తారని అనుకోకండి. బట్ చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి కొన్ని. వాళ్ళు రిమూవ్ అయితే తప్ప ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లోకి మళ్ళీ మీ లైఫ్లోకి వాళ్ళు రాలేరు. అండ్ వాళ్ళకి కూడా కొన్ని ఎదురు దెబ్బలు తగలాలి, అప్పుడే మీ పర్సన్ మీ వైపుకు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వేరే రిలేషన్షిప్ అయినా కావచ్చు, మీ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ ఎవరైతే మీకు ఆపోజిట్గా ఉన్నారో వాళ్ళు రిమూవ్ అయితే తప్ప మళ్ళీ మీరు కలుసుకోవడం అనేది కష్టం. ఓకే, సో 1 month 2 months 3 months ఇలా బ్రేకప్ కనుక జరిగి ఉన్నట్లయితే మళ్ళీ మీ పర్సన్స్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందేమో, కానీ చాలా లాంగ్ డిస్టెన్స్లో మీకు బ్రేకప్ జరిగింది, 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, ఎలాంటి కమ్యూనికేషన్ లేదు అనుకుంటే సో వాళ్ళ నుంచి చాలా రేర్గా ఉంటుంది కమ్యూనికేషన్. సో ఇంకా మీ పర్సన్స్ కోసం మీరు వెయిట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చాలా చేశారు, చాలా ఇచ్చారు, అయినా కూడా మీకు జెన్యూన్ లవ్ దొరకలేదు, హానెస్టీ లేదు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అంటేనే ఇంకా ఆ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించకూడదు. బట్ స్టిల్ ఇంకా మీరు ఆ పర్సన్ని కావాలి అనుకుంటే ఇంకా మీ అంతటి మూర్ఖత్వం అనేది ఇంకెక్కడా ఉండదు. ఓకే, సో ఫస్ట్ మీరు ప్రాక్టికల్గా ఉండండి. మిమ్మల్ని మీకు ఏదైతే ఇస్తారో మీరు కూడా అదే ఇవ్వండి. ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయొద్దు, అది ఎప్పటికైనా ప్రమాదం. మీకు ఎంత ఇస్తున్నారో మీరు అంతే తీసుకోండి, మీరు అంతే ఇవ్వండి. ఉన్నదానికన్నా ఎక్కువ ఇచ్చారంటే ఇది ఇలాగే బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. ఓకే, సో ఏదైనా సరే లిమిటెడ్గా ఉండాలి, లిమిట్లో ఉండాలి. ఏదైనా సరే ఎవరితో అయినా సరే ఏదైనా సరే మనం లిమిట్గానే పెట్టుకోవాలి. అది ఓవర్ అయ్యింది అంటే తర్వాత బాధపడాల్సింది మనమే. సో ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, ఎక్కువ ఎమోషనల్ అవ్వడము, ఒక పర్సన్ విషయంలో ఎక్కువ స్ట్రెస్ అయిపోవడము, ఏ పని చేయకపోవడము, ఇంకా మీ పర్సనల్ లైఫ్ ఇంకా ఏది లేదు అనుకోవడము, ఇలాంటి మూర్ఖత్వమైనటువంటి ఆలోచనలు అయితే చేయొద్దు. వీటి వల్ల నో యూజ్. ఎందుకంటే ఎప్పుడైనా మన దగ్గర ఇప్పుడు మనతో ఉన్నారు అంటే వాళ్ళ కోసం మనం ఏదైనా చేయొచ్చు. మనల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ఆలోచించడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది ప్రజెంట్. సో మీరు మీ పర్సన్కి ఎంత లవ్ చూపించినా కూడా అది వాళ్ళు తీసుకోలేకపోయారు, గుర్తించలేకపోయారు, మీకోసం ఫైట్ కూడా చేయలేకపోయారు. ఇన్ కేస్ మీ పర్సన్స్ ఫ్యామిలీ మ్యారేజ్ ఒప్పుకోలేదని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టినట్లయితే ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీ ఒప్పించుకోవడానికి ట్రై కూడా చేయలేదు. ఇక్కడ జస్ట్ బ్లా 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 అన్నట్టు మీ పర్సన్ 1 or 2 మాటలు చెప్పారు, వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేయలేదు, సో అగ్రీ, ఇంకా వెనక్కి వచ్చేసారు. ఇక్కడ లవ్ అంటే ఏంటి, సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టాలి, సీరియస్గా ఉండాలి. మల్టీ చాయిసెస్, మల్టీ ఆప్షన్స్ అవ్వకూడదు లవ్ ఎప్పుడు. లవ్ అంటే అదొక జెన్యున్గా ఉండాలి. లవ్ లాంగ్ టర్మ్ వరకు వెళ్ళాలి, స్టేబుల్గా ఉండాలి. మధ్యలో వాళ్ళు చెప్పారు, వీళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు అని బ్రేక్ అవ్వకూడదు రిలేషన్షిప్ ఎప్పుడే కానీ. ఓకే, సో ఈ విధమైనటువంటి ఎనర్జీస్తో అయితే మీ పర్సన్స్ ఉన్నారమ్మా. అండ్ ఇక్కడ మీ పర్సన్కి ఇప్పుడిప్పుడు బాధ్యతలు కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి అండ్ మీ విషయంలో బాగా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీతో ఉన్నటువంటి ఆ కంఫర్ట్ ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వేరే రిలేషన్షిప్లో కానీ వేరే ఫ్యామిలీలో కానీ ఉన్నట్లయితే మీరు ఇచ్చినటువంటి కంఫర్ట్ కానీ మీరు చూపించినటువంటి కేరింగ్ కానీ వాళ్ళకి వేరే ఎక్కడ దొరకట్లేదు. అందుకే ఇక్కడ ఎక్కువగా బర్డన్స్ ఫీల్ అవుతున్నారు. ఓకే, ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారు, డిప్రెస్ అవుతున్నారు, నిద్ర లేదు సరిగ్గా, నిద్రల్లో కూడా ఉలిక్కి పడి లేవడము, సో ఇలాంటివి అయితే జరుగుతూ ఉన్నాయి. ఓకే, సో మీ పర్సన్స్కి మీకు ఎక్కువగా బ్రేకప్స్ అయితే జరిగి ఉన్నాయి, దూరం ఉంటున్నారు రిలేషన్షిప్లో. సో రిలేషన్షిప్లో మీరు కలిసి లేరు. ఇక్కడ మ్యారీడ్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ మీ పర్సన్తో మీరు కలిసి లేరు అని అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఇన్ కేస్ కనుక మీకు మీ పర్సన్ నుంచి డివోర్స్ నోటీసు రావడము త్వరలో జరగబోతుంది. ఇన్ కేస్ వచ్చినా కూడా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, తొందరపాటు నిర్ణయాలు చేయకండి. అండ్ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మీరు డిసిజన్స్ తీసుకోకండి. మీ మనసు ఏం చెప్తుందో అది మాత్రమే వినండి. ఓకే, సో ఇది లైఫ్కి సంబంధించి, మీ లైఫ్కి సంబంధించి కాబట్టి మీరు జాగ్రత్తలు మీరు ఆలోచించి తీసుకోవాలి. కానీ ఎప్పుడే కానీ మీ లైఫ్ని ఒకరి చేతిలో పెట్టకండి. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. ఓకే,
ఇన్ కేస్ మీ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి మీరు ఇద్దరు దూరం అయినట్లయితే చాలా వరకు ఇక్కడ మళ్ళీ మీ పర్సన్ జెన్యున్గా మిమ్మల్ని ఇష్టపడితే తప్పకుండా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం యాక్సెప్ట్ చేసి ఇక్కడ మీ మ్యారేజ్ చేసే అవకాశం అయితే ఉందండి. మీ మ్యారేజ్ జరిగే అవకాశం అయితే చాలా వరకు ఉంది. అండ్ ఇక్కడ ఇన్ కేస్ మీరు ఫ్యామిలీ మెంబర్స్ అంటే మ్యారీడ్ కపుల్స్ అయితే మీకు మీ పర్సన్కి మధ్య కొంచెం క్లాషెస్ వచ్చి దూరంగా ఉంటున్నట్లయితే సో మళ్ళీ పెద్దవాళ్ళంతా మాట్లాడి మీకు రీయూనియన్స్ చేసే అవకాశం కూడా ఉందండి. ఓకే, సో ఇక్కడ జడ్జ్మెంట్. సో తప్పకుండా రీయూనియన్ అయితే జరుగుతుంది, బట్ అందరికీ చెప్పలేము. బట్ ఇక్కడ కొంతమంది ఎవరైతే మీ పర్సన్స్ ఇలాంటి ఎనర్జీస్, చీటింగ్ ఎనర్జీస్ నేను చెప్పాను కదా ఎలా ఉంటారు అని, సో ఇన్ కేస్ అలా కనుక చేస్తున్నట్లయితే ఇంకా మీరు ఆ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసి మీ లైఫ్ ఏంటో మీరు చూసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఎంత చూపించినా ఆ లవ్ అనేది కనపడనప్పుడు మనం ఎంత చూపించినా వేస్ట్. ఒక పని చేస్తున్నాము అంటే సో దాని నుంచి మనకు అంతో ఎంతో మేలు జరగాలి. మీ పర్సన్స్ కారణమే లేకుండా మీతో గొడవ పెట్టుకుంటున్నారు. ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారో తెలియదు. మీ సైడ్ నుంచి కాల్స్ వస్తే కూడా వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు, ఆన్సర్ చేయట్లేదు. 10 టైమ్స్ చేసినా 20 టైమ్స్ చేసినా కూడా మీ పర్సన్ నుంచి ఎలాంటి ఆన్సర్ లేదు. ఇన్ కేస్ మెసేజ్లో కూడా రిప్లైలు ఎలా ఉంటాయి అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టుగా ఉంటున్నాయి రిప్లైస్ కూడా. సో ఇవన్నీ ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నటువంటి ఎనర్జీస్. సో ఇలాంటి రిలేషన్షిప్లో మీరు ఉన్నా కూడా టైం వేస్ట్, కానీ ఇంకా అంతకుమించి ఏం జరగదు. ఎప్పుడూ కూడా రిలేషన్షిప్ ఇద్దరికి సంబంధించి జరుగుతుంది. సో ఇద్దరు ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టాలి, ఇద్దరు ఆలోచనలు ఈక్వల్గా ఉండాలి. అప్పుడే రిలేషన్షిప్లో ఒక గ్రోత్ అనేది ఉంటుంది, ఎమోషనల్ స్టెబిలిటీ ఉంటుంది. ఈ రిలేషన్షిప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్సే లేవు, ఫీలింగ్స్ లేవు. ఓకే, డామినేషన్ ఉంది, చీటింగ్ ఉంది, అబద్ధాలు చెప్పడం, విషయాలు కొన్ని దాచిపెట్టడం, ఏవి చెప్పకపోవడం, మీరు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వకపోవడం. సో ఇలాంటివన్నీ రిలేషన్షిప్లో ఎక్కడి వరకు జెన్యూన్ ఉంది మీరే ఆలోచించండి. సో జెన్యూనిటీ అనేది లేదు. కాబట్టి ఇక్కడ మీరు చాలా వరకు ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక మీరు ఫేస్ చేస్తున్నట్టయితే సో ఈ రిలేషన్షిప్కి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతవరకే ఇవ్వండి. కెరియర్ మీద ఫోకస్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ పర్సన్ వైపుకి తిరుగుతుందండి. కర్మ అనేది అనుభవించబోతున్నారు, ఆల్రెడీ అనుభవిస్తున్నారు. ఎందుకంటే మీతో ఉన్నప్పుడు మీ పర్సన్కి కష్టం విలువ అనేది ఏంటి అనేది తెలీదు. ఫినాన్షియల్గా హెల్ప్ చేశారు అండ్ అన్ని విధాలుగా మీ పర్సన్కి మీరు హెల్ప్ చేశారు. జాబ్ పరంగా కావచ్చు, మీరు పరిచయం అయిన తర్వాత మీ పర్సన్కి చాలా తెలిసేలా చేశారు. మీరు లైఫ్ ఇచ్చారు, జాబ్ ఇచ్చారు, ఫినాన్షియల్గా సపోర్ట్ ఇచ్చారు, అన్నీ చేశారు మీరు. అప్పుడు మీ పర్సన్కి కష్టం ఏంటి అనేది తెలీదు. ఎప్పుడైతే ఇప్పుడు మీ పర్సన్ అన్ని విధాలుగా సెట్ అయిపోయారు, కొంచెం అన్ని విధాలుగా ఫినాన్షియల్ వైజ్, ఫ్యామిలీ వైజ్, ప్రాపర్టీ వైజ్ అన్ని విధాలుగా సెట్ అయ్యేసరికి ఇక్కడ మీ పర్సన్కి మీరు కనిపించట్లేదు ఇక్కడ మీ పర్సన్స్కి. ఓకే, సో దీనివల్ల కొద్ది రోజులు బాగానే ఉన్నారు, బట్ ఇప్పుడు మీ పర్సన్కి తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు ప్రతిసారి ఒక సలహా ఇవ్వాలన్నా, ఒక సజెషన్ తీసుకోవాలన్నా కూడా మీతో మాట్లాడి చేసేటువంటి వాళ్ళు, అండ్ ఫినాన్షియల్గా ఎమర్జెన్సీ అయితే మీరే హెల్ప్ చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు అలా ఎవ్వరు చేసేవాళ్ళు లేరు. సో అందువల్ల ఇక్కడ మీ పర్సన్కి కర్మ అనేది మీ పర్సన్ వైపు టర్న్ అయ్యిందండి ఇక్కడ. ఓకే, సో ఇన్ కేసు మీ పర్సన్ దగ్గర నుంచి మీరు ఏదో నాకు కమ్యూనికేషన్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే సో ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ని బట్టి చూస్తుంటే సడన్ చేంజ్ అయితే జరగబోతుంది మీకు మీ పర్సన్కి మధ్యలో. అండ్ ఇన్ కేసు ఎప్పటి నుంచో మీతో కనుక మాట్లాడలేకుండా మీకు మీ పర్సన్కి దూరం జరిగినట్లయితే ఆ పర్సన్ నుంచి త్వరగా కమ్యూనికేషన్ రావడం, మీతో మాట్లాడాలి అనుకోవడం, సో ఇలాంటివి అయితే జరుగుతాయండి. ఇన్ కేసు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయడము, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో, మీ ఫ్రెండ్స్తో కానీ మ్యూచువల్ ఫ్రెండ్స్తో కానీ మీ గురించి అడగడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఓకే, సో ఇక్కడ ఒక సడన్ చేంజ్, ఒక సడన్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి. ఇన్ కేస్ మీ పర్సన్ని చూసి చాలా రోజులు అయిపోయింది, మాట్లాడక చాలా రోజులు అయిపోయింది అనుకుంటే ఆ పర్సన్ నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీ పర్సనే డైరెక్ట్గా వచ్చి మీతో కమ్యూనికేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, సో ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మ్యారీడ్ రిలేషన్షిప్స్ ఎక్కువగా ఉన్నట్లయితే వీళ్ళకి డివోర్స్ కాకుండా మళ్ళీ రీయూనియన్ జరిగే అవకాశం అయితే ఉంది. చాలా వరకు రిలేషన్షిప్స్ అయితే డివైడ్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు చాలా వరకు. ఓకే, బట్ కొన్ని రిలేషన్షిప్స్ ఆల్రెడీ దూరం అయిపోయినటువంటి రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎందుకు ఇలా చేశారు అంటే అది ఒక చీటింగ్ ఎనర్జీ అంతే.
సో మీరు ఏదైతే చూపించారో ఆ లవ్ అనేది మీ పర్సన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు, మిమ్మల్ని గుర్తించలేకపోయారు, మీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయారు. మీరు చాలా లవ్ చూపించారు, చాలా సపోర్ట్ ఇచ్చారు, అన్ని విధాలుగా చూసుకున్నారు. చివరికి మీ పర్సన్ మిమ్మల్ని అబద్ధాలతో, నిందలతో వదిలేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో దీనివల్ల ఎఫెక్ట్ అయింది ఎవరు అంటే మీరు, మీ లైఫ్. మీ పర్సన్ ఈ ప్రజెంట్ అయితే బాగానే ఉన్నారండి మీ విషయంలో. మిమ్మల్ని దూరం అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మీ పర్సన్ మీ గురించి అంత ఓవర్గా ఆలోచించి మీ విషయంలో స్ట్రెస్ అయిపోయి, డిప్రెషన్ అయిపోయి ఇలా ఏమి చేయలేదు ఇక్కడ. మీ పర్సన్ వెళ్ళిందా వాంటెడ్గా వెళ్ళారు కాబట్టి మీ పర్సన్స్ ఏం బాగానే ఉన్నారు. బాధపడుతున్నది, నరకం చూస్తున్నది మీరు. ఓకేనా? సో అందుకే ఏ రిలేషన్షిప్లో అయినా సరే లిమిట్ ఉండాలి. ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వండి, అంతకు మించి ఇవ్వడానికి ట్రై చేయొద్దు. ఓకే? సో ఇక్కడ ఓవరాల్గా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే ఇక్కడ మీ పర్సన్స్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా అంటే, సో రిగ్రెట్ ఫీల్లోకి వస్తున్నారండి. తప్పకుండా వీళ్ళకి కర్మ అనేది ఎదురవ్వబోతుంది. ఓకే? కర్మ అనేది వీళ్ళు ఫేస్ చేస్తారు. అండ్ మీకు సారీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది మీ పర్సన్స్ మీ దగ్గరకు వచ్చి చేసిన దానికి. ఆల్రెడీ కొంతమంది మీ ఫ్రెండ్స్తో ఆల్రెడీ మీ గురించి అడిగి ఉండవచ్చు, మీ గురించి ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అని. ఆల్రెడీ ఇలాంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ రియలైజేషన్ తర్వాతనే ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి మీ పర్సన్స్కి. ఆల్రెడీ చాలా కొంతమంది స్పైయింగ్ అయితే చేస్తున్నారు మీ విషయంలో. మీరు ఎక్కడున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వేరే రిలేషన్షిప్లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా, మ్యారేజ్ అయిపోయిందా, లేకపోతే అవ్వలేదా, డివోర్స్ అయిందా, ఇలాంటి అన్నీ అడుగుతూ ఉన్నారు. ఇలాంటివన్నీ తెలుసుకోవాలని స్పై అయితే చేస్తున్నారు. ఓకే? మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే చాలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు మీ పర్సన్స్. ఓకేనా? సో ఇలాంటి ఎనర్జీస్తో అయితే ఉందండి మీ సిచ్యువేషన్. సో ఓవరాల్గా మీ పర్సన్ కర్మ అనేది ఫేస్ చేయబోతున్నారు. రిగ్రెట్ ఫీల్ అయితే ఉంది. ఏదో తప్పు చేశా అన్న ఫీలింగ్ కూడా ఉంది మీ పర్సన్కి. ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్స్ అంటే ఇది మీ వల్లే, మీకు చేసిన చీటింగ్ వల్లనే ఇవన్నీ వస్తున్నాయి అన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఓకే? సో చాలా బర్డన్ అయితే ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. ఒకప్పుడు మీరు మీ పర్సన్కి ప్రాబ్లం అంటే ఏంటో, కష్టం అంటే ఏంటో కూడా తెలియకున్నట్లు ఉన్నారు మీ విషయంలో మీతో ఉన్నప్పుడు. ఇప్పుడు అన్నీ చుట్టుముట్టాయి మీ పర్సన్కి. సో ఎలా బయటపడాలో తెలియదు, ఎవరు మోటివేట్ చేసేవాళ్ళు లేరు. అప్పుడు మీరు బాగా మోటివేట్ చేసి ఆ ప్రాబ్లంల నుంచి మీ పర్సన్ని మీరు బయటపడేసేటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరూ అలా ఉండలేరు కదా. సో ఆ ప్రాబ్లంల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇప్పుడు మీ వైపుకి రావాలని ప్లానింగ్స్ చేస్తున్నారు, మీకోసం స్పై చేస్తున్నారు ఇప్పుడు. ఓకే? సో ఎప్పుడూ కానీ వీళ్ళు ఒక అవసరం, ఒక నీడ్ అంతే. వీళ్ళు ఇది మాత్రమే చూసుకుంటున్నారు ఎక్కువ. అంటే వాళ్ళు బాగుండాలి అంతే, వాళ్ళు బాగుంటే చాలు, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు. అలాంటి మైండ్ సెట్ ఉంది ఇక్కడ చాలామందికి. మైండెడ్ ఎక్కువ ఉంది ఇక్కడ. మీ దగ్గర ఫినాన్షియల్గా కొంచెం తక్కువైనా కూడా ఇంట్రెస్టింగ్గా మాట్లాడరు వీళ్ళు. డబ్బులు, మనీ ఎక్కువగా ఉండాలి వీళ్ళకి. ఓకే? సో ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. మీ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం ఒకసారి. సో ప్లాన్ యువర్ కెరియర్. ఓకే? చెప్పాను కదా, ఇక్కడ అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మైండ్ పాడు చేసుకోకుండా కెరియర్ మీద ఫోకస్ చేయండి. ప్లాన్ చేసుకోండి కెరియర్ గురించి. అదే మీకు రేపు అన్నం పెడుతుంది కదా. సో ప్లాన్ యువర్ కెరియర్. సో జాబ్కి ట్రై చేయండి, కెరియర్ని ప్లాన్ చేసుకోండి. కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త చేంజెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మీరు చేయడానికి. ఓకే? సో ఒక్క చోటే ఆగిపోకుండా బయటకు రండి, కెరియర్ మీద ఫోకస్ చేయండి. ఎవరు మోసం చేసినా కూడా మీకు మీ కెరియరే మీకు నిలబెడుతుంది చివరి వరకు. ఓకే? ఎవరైనా వెళ్ళిపోవచ్చు, బట్ ఈ కెరియర్, ఈ జాబ్, మీ ఇండిపెండెన్సీనే మిమ్మల్ని కాపాడుతుంది. సరేనా? ఫస్ట్ అయితే కెరియర్ మీద ఫోకస్ చేయండి. అవాయిడ్ టాక్సిక్ పీపుల్. మీ లైఫ్కి ఎవరైతే టాక్సిక్గా అనిపిస్తారో వాళ్ళని దూరం పెట్టడానికి ప్రయత్నించండి. లైఫ్కి పనికి రాని వాళ్ళు అండ్ మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే వెంటనే అవాయిడ్ చేయండి. టాక్సిక్ పీపుల్ మీ చుట్టూనే ఉంటారు. వాళ్ళు ఎవరు, ఏంటి, మీ మంచి కోసం ఆలోచిస్తున్నారా, చెడు కోసం ఆలోచిస్తున్నారా, మీ వెనకలు ఏం చేస్తున్నారు, నెగిటివ్గా ఉంటున్నారా, పాజిటివ్గా ఉంటారు, నాలుగు వైపులా ఆలోచించండి మీరు.
ఊరికి అందరితో బ్లైండ్గా మీ ప్రతి విషయాలు మీరు షేర్ చేసుకొని వాళ్ళు మళ్ళీ నెగిటివ్గా మీ గురించి స్ప్రెడ్ చేయడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో టాక్సిక్ పీపుల్కి కొంచెం దూరంగా ఉండండి. ఓకే. సోల్మేట్. సో ది డివైన్ విల్ ప్రొవైడ్ యూ విత్ లవ్ వెన్ యువర్ రీడింగ్. ఓకే. మీ పర్సన్ మీరు చాలా వరకు ఇష్టపడ్డారు, బట్ ఒక్కసారిగా మీ పర్సన్ మిమ్మల్ని చీటింగ్ చేసేసరికి మీరు తీసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ మీరు ఎవరిని నమ్మలేని సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఎప్పుడైతే మీరు ఆ లవ్ని రిసీవ్ చేసుకోవడానికి మీ మైండ్ సపోర్ట్ చేస్తుందో, మీ మైండ్ ఎప్పుడైతే లవ్ తీసుకోవడానికి సిద్ధపడుతుందో అప్పుడు యూనివర్స్ మీకు ఒక డివైన్ లవ్ని, సోల్మేట్ కనెక్షన్ అయితే ఇవ్వబోతున్నారు. మీరు మీ పర్సన్ నుంచి చాలా లవ్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా, ఎందుకంటే ఇక్కడ మీరు లవ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. అంటే మీరు ఎంత లవ్ చేస్తారో అవతల వైపు నుంచి కూడా అంతే లవ్ ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు. సో అలాంటి లవ్ మీకు దొరకలేదు మీ పర్సన్ నుంచి, ఒక చీటింగ్ దొరికింది. మీ పర్సన్ నుంచి మీరు ఇప్పటికే అనుకుంటున్నారు, జెన్యున్గా లవ్ చేసే పర్సన్స్ నాకు దొరకరా అన్నట్టు కొంతమంది వెయిట్ చేస్తున్నారు కదా. సో అలాంటి వాళ్ళకి ఒక మంచి సోల్మేట్ కనెక్షన్ అయితే రాబోతుంది, డివైన్ ప్రొవైడ్ చేస్తుంది మీకు. సో యూనివర్స్ మీద భారం వేసి మీరు ఏవైతే జరిగి ఉన్నాయో, ఏవైతే మీ వైపుకి రాలేదో వాటిని వదిలేయండి. యూనివర్స్ ఏది ఇచ్చినా కూడా మీరు అది పాజిటివ్గా రిసీవ్ చేసుకోండి. ఇది నా లైఫ్లో జరిగింది అంటే ఇది నా మంచికే అనుకోండి. ఓకే. సో డివైన్ కనెక్షన్ అనేది మీకు రాబోతుందండి. ఎప్పుడైతే మీ మైండ్ మళ్ళీ లవ్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధపడుతుందో అప్పుడు మీ పర్సన్ నుంచి మీకు ఒక కనెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. డివైనే మిమ్మల్ని పరిచయం చేస్తుంది మీ పర్సన్ని. సరేనా? సో ఇది మీకు గైడెన్స్. ఓకేనా? సో ఇంకా మీకు గైడెన్స్ ఏంటో చూద్దాం. ఓకే. సో ఇంకా మీ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది? ఓకే. సో దిగులుగా ఉండడం, అందరూ ఉన్నా కూడా ఎవరిని మాట్లాడకుండా మౌనం పాటించడం, ఓకే, ఇలాంటి ఎనర్జీస్తో అయితే ఉన్నారు చాలా వరకు. అండ్ ఇంకొకటి సో ఆటోమేటిక్గా 2 వచ్చేసాయి మనకు. ఓకే. సో 3వ వ్యక్తి వల్ల మీ జీవితంలో చాలా మార్పులు, మీ భర్తలో కూడా చాలా మార్పులు రావడం. ఓకే. సో ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చిందో మీ మధ్యలో, మీ రిలేషన్షిప్ మధ్యలో, వీటి వల్ల చాలా వరకు మార్పులు వచ్చాయి మీ రిలేషన్షిప్లో. ఓకే. సో ఇక్కడ ఫీమేల్స్ అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మీ హస్బెండ్ అంటే మ్యారీడ్ వాళ్ళు కనుక ఉన్నట్లయితే మీ హస్బెండ్లో మార్పులు అయితే రావడం జరిగింది. ఓకేనా? సో ఎప్పుడైతే మీ పర్సనల్ లైఫ్లోకి, మీ లైఫ్లోకి ఈ థర్డ్ పార్టీ ఎంటర్ అయిందో మీ పర్సన్లో చాలా వరకు మార్పులు అయితే వచ్చాయి. ఓకే. సో ఇక్కడ హస్బెండ్ నేమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ వైఫ్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తున్నట్టయితే మీ హస్బెండ్లో ఎక్కువగా మార్పులు వచ్చాయి ఈ థర్డ్ పార్టీ వల్ల. ఓకే. సో ఈ థర్డ్ పార్టీ వల్ల ఎక్కువగా చేంజెస్ జరిగాయి మీ పర్సన్ విషయంలో. మీ పర్సన్ కూడా చాలా వరకు మారిపోయారు. ఓకే. సో ఇలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నారు. అండ్ ఇంకొకటి, నమ్మిన మీ పార్ట్నర్ మోసాన్ని భరించలేకపోతున్నారు. సో చెప్పాను కదా, ఇక్కడ మీ పర్సన్ని మీరు బాగా నమ్మారు, బ్లైండ్గా నమ్మారు, బట్ మీరు ఆ మోసాన్ని భరించలేకపోతున్నారు. ఇప్పటికీ గుర్తు వస్తే చాలు మీరు చాలా బాధపడుతున్నారు, స్ట్రెస్ ఎక్కువైపోతున్నారు, ఒక్కొక్కసారి నిద్ర కూడా సరిగ్గా రాదు మీకు. ఓకే. సో మీ పర్సన్ మోసాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఎన్ని ఇయర్స్ అయినా సరే ఆ మోసాన్ని మీరు భరించలేకపోతున్నారు. ఓకే. సో ఇంకా ఒక 2 చూద్దాం. సో 3వ వ్యక్తి వల్ల మీ జీవితంలో మార్పులు, మీ భార్యలో కూడా చాలా మార్పులు వచ్చాయి. సో ఇక్కడ అప్పుడే భర్త వచ్చింది, ఇది భార్య అండి. ఇక్కడ ఎవరైతే హస్బెండ్స్ ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ లైఫ్లో మీ 3వ వ్యక్తి ఉండటం వల్ల మీ పర్సన్ బాగా మారిపోయారు. ఓకే. సో ఇంకొక పర్సన్ కనుక మీ వైఫ్ లైఫ్లోకి, ఇక్కడ ఇది మ్యారీడ్ వాళ్ళ కోసం అండి, ఇన్ కేసు మీ పర్సన్ మీ లైఫ్లోకి థర్డ్ పార్టీ ఎంటర్ అయినట్లయితే ఇక్కడ చూసే వాళ్ళు హస్బెండ్స్ అయితే ఇది వైఫ్ గురించి, అప్పుడే హస్బెండ్స్ వచ్చింది, ఇప్పుడు ఇది వైఫ్ వచ్చింది. ఓకే. సో ఇక్కడ 3వ వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మీ వైఫ్లో, మీ పర్సన్లో, మీ పార్ట్నర్లో మార్పులు అయితే రావడం అయితే జరిగి ఉన్నాయి. ఓకే. సో ఇంకా ఇంకొక 2 చూద్దాం. ఎప్పుడు తింటున్నారో ఎలా ఉంటున్నారో కూడా తెలియకుండా పరధ్యానంలో ఉండిపోవడం. ఓకే. సో ఈ ఆలోచనలు, ఈ స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల తినడం మానేశారు, నిద్రపోవడం మానేశారు, సైలెంట్గా ఉండిపోవడం, ఎవరితో మాట్లాడకపోవడం, ఇలాంటివి అయితే చేస్తున్నారు మీరు. ఓకేనా? సో లాస్ట్ 1, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని చింతించడం, దీర్ఘంగా ఆలోచించడం. ఆలోచనలు కానీ మీ బాధ కానీ పట్టించుకునే వాళ్ళే లేరు, మీకు ఎవరికి ఏం చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు. ఓకే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి ప్రజెంట్. ఓకేనా?
సో ఇదండి ఈరోజు రీడింగ్. ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకే, సో ఇంకా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఏం చేసేస్తున్నాను. అండ్ బాయ్ ఆల్, హ్యావ్ ఎ హ్యాపీ సండే, టేక్ కేర్.